నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ప్రస్తుతం మనం కరీంనగర్లోని ధర్నా చౌక్ వద్ద ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అసలు ఈ దిష్టిబొమ్మ దహనం ఎందుకు చేశారో మనం అడిగి తెలుసుకున్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కొరివి అరుణ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న, బాల్క సుమన్ దిష్టిబొమ్మ దహనం చేయడానికి కారణం ఏంటి అసలు? తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరంలో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్. మీరు చూస్తూ ఉన్నారు, గత వారం 10 రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ఈ పార్లమెంట్ ఎన్నికల యొక్క ఈ హీట్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ నాయకులు మతి భ్రమించినట్టుగా, మతి చెల్లించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నిన్నటి రోజున మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని బాల్క సుమన్ అనే ఒక టీఆర్ఎస్ బానిస బాల్క సుమన్ మనిషి అనడానికి కూడా మాకు ఇష్టం అనిపిస్తలేదు. ఒక టీఆర్ఎస్ బానిస రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ చెప్పి చూపిస్తా మాట్లాడుతున్నాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నా అంటాడు, ఒక పిహెచ్డి స్కాలర్ అంటాడు, ఒక ఎంపీగా చేసిండు, ఒక ఎమ్మెల్యేగా చేసిండు, ఒక ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజల ద్వారా ఆమోదించబడిన ఒక ప్రభుత్వానికి అధినేతగా ఉన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఆయన చెప్పు చూపించి మాట్లాడడం అనేది ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. అది ఎంతవరకు సమంజసమో అట్లా మాట్లాడడం. ఆయన ఒక స్కాలర్గా, ఒక రీసెర్చ్ స్కాలర్గా, ఒక రాజకీయ నాయకునిగా ఆయనకి ఏమాత్రం అదవుతుందో అన్నది మాకు అసలు అదైతే లేదు. మీరు ఒక జిల్లా అధ్యక్షులుగా జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారా? ఇట్లా ఖచ్చితంగా మాకు మా ఎస్సీసీఎల్ స్టేట్ తరఫున మాకు ఇవ్వబడిన కాల్ ఏంటంటే అన్ని పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్పినారు. అదేవిధంగా నిన్న మా డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఇవాళ కరీంనగర్ జిల్లాలోని 5 నియోజకవర్గాలలో అన్ని మండల కేంద్రాలలో, అన్ని నియోజకవర్గాలలో కూడా బాల్క సుమన్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ అక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్లలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని మేము నిన్ననే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ఇవాళ జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. ఓకే, భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరుగుతాయి తప్పకుండా. ఈసారి అయితే మేము ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన దానికి ఈట్కా జవాబ్ పత్తర్సే అనే ఒక సామెత ఉంది తెలంగాణలో. దానికి మేము చదువుకున్నాము, మాకు సంస్కారం ఉన్నది. మా నాయకులు కూడా మమ్మల్ని ఆ విధంగా ప్రోత్సహిస్తలేరు. మా దగ్గర ఉన్న ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మంత్రి గారే కానీ, మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళంతా కూడా అపోజిషన్ పార్టీలను కూడా మీరు కలుపుకొని పోయి అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకొని వాళ్ళతో పనిచేయండి అని చెప్తున్నారు. అట్లాంటి సంస్కృతితో మేముంటే వాళ్ళు చిల్లరగాళ్ళు మతి భ్రమించినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఏదో ఎక్కువ మాట్లాడితే ఎక్కువ బొక్కలు దొరుకుతాయి అన్న విధంగా వాళ్ళ ఆలోచన వ్యవహారం కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ ఉన్నది. ఈసారి మేము కేవలం పోలీస్ కంప్లైంట్లతో, దిష్టిబొమ్మ దానాలతో శాంతియుతంగా కార్యక్రమాలు చేసినాం. ఇది కనుక ఇంకోసారి రిపీట్ అయితే మా కాంగ్రెస్ నాయకులను కానీ, మా మంత్రులను కానీ, మా ముఖ్యమంత్రి గారిని కానీ ఇంకొకసారి ఎవరన్నా ఇట్లనే అవాకులు చవాకులు పేలితే మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఊరుకునేది లేదు. కాంగ్రెస్ కార్యకర్తల బలం ఏందనేది మేము ఖచ్చితంగా రాబోయే రోజులు. అంటే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారు, మమ్మల్ని రెచ్చగొట్టితే ప్రయత్నంలో భాగంగానే మీరు అంటున్నాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడుతున్నారంటే గత 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు మమ్మల్ని అప్పుడు ఎంత రెచ్చగొట్టిండ్రు? మేము ఇదే విధంగా మీతో పాటు వ్యవహారం చేసినామా? మేము ఎంత హుందాగా వ్యవహరించినాము? మేము ప్రజల దగ్గరికి పోయినాం, ప్రజల తీర్పు అడిగినాం, ప్రజలు మాకు తీర్పునిచ్చిండ్రు, ప్రజలు మాకు అనుకూలంగా తీర్పునిచ్చిండ్రు, మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. రెచ్చగొట్టడం అనేది ఇప్పుడు కొట్లాట పెట్టుకుందాం అనుకున్నవానికి వానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందని చూస్తారు. వాళ్ళకు మనసులో పడతలేదు. విషయం చెప్పాలంటే వాళ్ళకు మతి చెలించింది. ఎందుకు అంటే 6 గ్యారంటీలు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పినాం. దాంట్లో 2 గ్యారంటీలు అమలు చేసినాం. ఇంకో 2 గ్యారంటీలు ఈ నెలలో అమలు చేయబోతా ఉన్నాం. ఇదే కనుక జరిగితే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ భూమట్టం అయిపోతుంది. టీఆర్ఎస్ పార్టీ అసలు ఇక ఉండదు, భవిష్యత్తే ఉండదు. మా మనుగడకే ముప్పు వాటిల్తో ఉన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎవరెవరిని రెచ్చగొడతా ఉన్నారు, ఎవరెవరితో ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు అన్నది ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పుడు నెల రోజుల్లో ప్రభుత్వం పడిపోతుంది అన్నది మేము రెచ్చగొట్టినామా? కాంగ్రెస్ ప్రభుత్వం 15 రోజుల్లో ఉండదు, 2 నెలల్లో పడిపోతుంది అన్నది మేము రెచ్చగొట్టినామా? పులి వస్తలేదు అని మాట్లాడిన మాటలు మేము రెచ్చగొట్టామా? కేసీఆర్కు ఖాళీ ఇంట్లో అంటే పులి వస్తలేదు అని మీరు అనుకుంటారు. మీరు మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయినా మేము సంయమనంతో ఉన్నాము, మేము సంయమనంతో వ్యవహరిస్తున్నాము. ఎందుకంటే మాకు ఇక్కడ లోకల్గా ఉన్న మా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఏది మనం ప్రభుత్వంలో ఉన్నాం, మనం హుందాగా వ్యవహరించాలన్న ఒక విధానం మాకు చెప్పారు. కాబట్టి మేము అదేవిధంగా వ్యవహరించుకుంటూ పోతున్నాం. మీరు మా సహనాన్ని పరిశీలిస్తే మాత్రం 10 ఏళ్ళు మీతో కొట్లాడిన వాళ్ళం మేము. మాకు కొట్లాట మాత్రం ఏం కొత్త కాదు. 10 ఏళ్ళు మీతో కొట్లాడిన వాళ్ళం. మేము అధికారంలో ఉండి కూడా ఏం చేయగలుగుతాం అన్నది మీకు తెలుసు. చివరిసారిగా బాల్క సుమన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? బాల్క సుమన్కి ఒకటే చెప్తా ఉన్నాం. బాల్క సుమన్, నీ మీద అంతో కొంత ఒక విద్యార్థి నాయకునిగా, నువ్వు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చి ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, విప్గా ఎదిగిన ఒక దళిత బిడ్డ అని ఒక చిన్న గౌరవం నీ మీద ఉండే. కానీ ఆ రోజున నువ్వు ఒక దళిత ద్రోహిగా మిగిలిపోయినావు. బాల్క సుమన్ ఏం చేసినావు? నువ్వు
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తావు అన్నప్పుడు నువ్వేం చేసినావు? అప్పుడు నీ చెప్పేవానికి చూపించినావు. దళితులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నప్పుడు ఇవ్వకపోతే నువ్వేం చేసినావు? అప్పుడు నీ చెప్పేవానికి చూపించినావు. దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నప్పుడు నువ్వేం చేసినావు? ముఖ్యమంత్రి చేయకుండా మోసం చేస్తే నువ్వేం చేసినావు? అప్పుడు నీ చెప్పులు ఎవరికి చూపించినావు? నువ్వు ఫస్ట్ చెప్పులు చూపించాలనుకుంటే నువ్వు ఫామ్ హౌస్ పోయి నువ్వు ఎవరి బొక్కల కోసం అయితే నువ్వు ఆరాట పడుతున్నావో మీ సార్కు పోయి నీ చెప్పులు చూపి, సార్ నువ్వు మా తెలంగాణ ప్రజలను మా దళితులను మోసం చేసినావు కాబట్టి మాకు ఈ పరిస్థితి ఉన్నదని చెప్పేసి నువ్వు చెప్పులు చూపించాల్సింది మా ముఖ్యమంత్రికి కాదు. మాట మీద నిలబడి 100 రోజుల్లో 2 హామీలను అమలు చేసి ఇంకా 2 హామీలను అమలు చేయబోతున్న మా ముఖ్యమంత్రి మీద కాదు బాల్క సుమన్. నువ్వు చూపించాల్సింది మీ ముఖ్యమంత్రికి, మీ కేసీఆర్కు పోయి చెప్పులు చూపించుకో. ఇదే నీకు వార్నింగ్ ఇస్తా ఉన్నాం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సీసీఎల్ తరపున, అదేవిధంగా మొత్తం దళిత సమాజం తరపున. నువ్వు కనుక బేషరతుగా రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే ఒక దళిత ద్రోహిగా మిగిలిపోతావు. నిన్ను వాడుకుంటున్నారు. నిన్ను వాడుకొని నిన్ను కుక్కకు బొక్కేస్తే రేపు పొద్దున పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తారనో ఇంకోటి ఇస్తారనో నువ్వే ఆశపడుతున్నావు కావచ్చు. బిడ్డ నిన్ను ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. నిన్ను ఆల్రెడీ చింతపరగలతో కొట్టిర్రు. రేపు పొద్దున నువ్వు చూపించిన చెప్పుతోటే నిన్ను కొట్టుకునే రోజు తెచ్చుకోకు. జాగ్రత్తగా వ్యవహరించని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. మొత్తానికి తమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకోమని చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇప్పటికైతే నిరసనతో సరిపోయింది. ఇకపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినట్టయితే భౌతిక దాడులు దిగుతామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.